ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం జూలై మాసం 24వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము కృష్ణపక్షము తిథి అమావాస్య జూలై 23వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:29 నుండి జూలై 24వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:40 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ప్రతిపద జూలై 24వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:41 నుండి జూలై 25వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:23. నక్షత్రం పునర్వసు జూలై 23వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 5:54 నుండి జూలై 24వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 4:43 వరకు. తదుపరి నక్షత్రం పుష్య జూలై 24వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 4:43 నుండి జూలై 25వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటల వరకు. కరణం చతుష్పాద జూలై 23వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:29 నుండి జూలై 24వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:31 వరకు. నాగ జూలై 24వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:31 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:12 నుండి 3:51 వరకు. యమగండకాలం ఉదయం 5:58 నుండి 7:37 వరకు. గుళికా సమయం ఉదయం 9:15 నుండి ఉదయం 10:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:21 నుండి 11:14 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:37 నుండి 4:30 వరకు. వజ్యము ఉదయం 5:19 నుండి 6:50 వరకు. తదుపరి అర్ధరాత్రి 12:28 నుండి 2:01 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:59 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 2:25 నుండి 3:56 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయము సాయంత్రం 7:08 చంద్రోదయము జూలై 24వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 5:03 చంద్రాస్తమయము అదే రోజు సాయంత్రం 7:08 సూర్యరాశి కర్కాటక రాశి. జన్మరాశి చంద్రుడు జూలై 24వ తేదీ ఉదయం 10:59 వరకు మిథున రాశి గుండా ప్రయాణించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్నవారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యల వలన కాస్త కలత చెందుతారు. ఈ రోజు నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే సిద్ధి యోగం ఉంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ఈ రోజు ఏ పని మీద బయటకు వెళ్ళినా కూడా, ప్రయాణాల మీద బయటకు వెళ్ళినా కూడా ఆ పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఈ రోజు చేసుకునే పూజలకు మరియు వ్రతాలకు రెట్టింపు ఫలితాలు ఉంటాయి. ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు ఈ రాశి వారికి పనికిరావు. అదే విధంగా సేవా కార్యక్రమాలు లాంటివి నిర్వహించేటప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మాత్రం పనికిరావు. అదే విధంగా వృధా ఖర్చులు కూడా ఈ రోజు చేయకూడదు. ఒకవేళ ధనాన్ని ఖర్చు చేయవలసి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించి అవసరమైన విషయాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ రోజు పుణ్యక్షేత్ర దర్శనానికి మరియు తీర్థయాత్రలకు, విదేశీయాన ప్రయత్నాలకు అత్యంత ఉత్తమమైన రోజు. ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజు శివారాధన చేసుకోవటం అత్యంత ఉత్తమం. ఈ రోజు శివారాధన చేయటం వలన, శివుని దర్శనం చేసుకోవటం వలన అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా దిగ్విజయంగా నెరవేరుతాయని చెప్పడంలో సందేహమే లేదు. శివారాధనతో పాటు ఈ రోజు గౌరీదేవికి కూడా పూజ చేసుకోవటం వలన మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఈ రోజు వృత్తిపరంగా ఈ రాశి వారికి ధనాభివృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా అన్ని రంగాల వారికి కూడా ఆదాయ వృద్ధి ఉంటుంది. ధనం సంపాదించేటందుకై అనేక ఆదాయ మార్గాలు పెరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అప్పుల సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఏ విషయాల గురించైనా ఆందోళన చెందుతున్నట్లయితే తప్పకుండా తల్లిదండ్రుల సలహాలను తీసుకోవటం ఉత్తమం. ఈ రోజు మీ ప్రతిభను అభివృద్ధి చేసుకునేటందుకై ప్రయత్నం చేయండి. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే తప్పకుండా చేయండి. అపరిచితుల నుండి దూరంగా ఉంటూ ఎదుటివారి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం ఈ రాశి వారికి చాలా మంచి. అన్ని విధాల సుఖ సౌఖ్యాలను పొందుతూ సమాజంలో గౌరవ మర్యాదలను సంపాదిస్తారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అపరిచితులకు దూరంగా ఉండండి. విందు వినోదాలకు, విలాసాలకు డబ్బు ఖర్చు చేయటం మానుకోండి.
అనవసరమైన పనుల కోసం తొందరపాటు పనికిరాదు. యువతకు, విద్యార్థులకు, మహిళలకు ఈ రోజు సమయం బాగుంది. జీవిత భాగస్వామితో సంబంధం సైతం ఈ రోజు బలంగా ఉంటుంది. ఈ రోజు అందుకునే శుభవార్తలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెప్పవచ్చు. అయితే ఇంటి వాతావరణం సంతోషంగా ఉండాలి అనంటే మీరు కోపాన్ని నియంత్రించుకొని ఉండాలి. అదేవిధంగా మాటలను అదుపులో పెట్టుకోవాలి. చిన్న చిన్న సమస్యలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా మీ తెలివితేటలతో మీరు వాటిని సులభంగా అధిగమిస్తారని చెప్పవచ్చు. ఈ రోజు తప్పకుండా శివాలయ దర్శనం చేసుకుని గౌరీదేవికి పూజ చేసుకోవటం వలన వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగడమే కాకుండా తలపెట్టే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. ఈ ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ రోజు గౌరీదేవి ముందు చుక్కల ముగ్గును వేసుకుని పుష్పాలతో ఆవిడని అర్చించటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. ఓం గౌరీదేవి నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన కూడా శుభ ఫలితాలను పొందవచ్చు. ప్రతిరోజు నిత్య పూజలో ఏ దీపపు కుందులతో అయితే పూజిస్తామో ఆ దీపపు కుందులకు ఈరోజు పువ్వులతో గాని అక్షింతలతో గాని పూజ చేసి అష్టోత్తరం చదువుకోవటం వలన అఖండ ధనలాభం కలగడంతో పాటు వృత్తిపరమైన విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఈరోజు దక్షిణ దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద గురువారం రోజు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు జీలకర్రను కాస్త నోట్లో వేసుకుని వెళ్లటం వలన సత్ఫలితాలు ఉంటాయి. అమావాస్య పూర్ణతిథి. స్వభావం ప్రకారం ఇది పూర్ణతిథి అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, దాతృత్వం, దానాలు మరియు మరణించిన వారికి ఆచారాలు చేయటం మినహా ఇతర మంచి పనులకు అంత ప్రతికూలమైన తిథి కాదు. అమావాస్య తిథి నాడు సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజించేటందుకు శ్రీ సూక్తాన్ని, శ్రీ కనకధార స్తోత్రాన్ని, శ్రీ మహాలక్ష్మి మంత్రాలను పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. గురువారానికి గ్రహాధిపతి గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈయన శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు. కాబట్టి గురువారం రోజు శివాలయాలను దర్శించడంతో పాటు శ్రీ మహావిష్ణు, శ్రీ దత్తాత్రేయ ఆలయాలను కూడా దర్శించాలి. గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ధన నష్టం, మానసిక అశాంతి, విద్యాలోపం, శత్రుబాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, దాతృత్వం చేయటం, వివాహ పనులు, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు అనుకూలంగా ఉంటుంది. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి ఈ రోజు దూరంగా ఉండాలి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.